హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 9 5వ భాగం. ఈ సత్యాలు మీ జీవితంలోనూ సత్యమని మీకు మీరు నిరూపించుకోండి. ఈ పద్ధతులన్నింటినీ లేదా ఎన్నింటిని వీలైతే అన్నింటినీ సాధన చేసే కొద్దీ మీ జీవితంలో అద్భుతాలు సంభవించడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలోనూ ఈ సత్యాలు నిజమవుతాయని మీరు నిరూపించగలుగుతారు. అటువంటప్పుడు మీరు మీకు కావలసిన విషయాల్ని, అనుభవాల్ని సృష్టించుకొని ఒక లక్ష్యంతో కూడిన ఆశాపూరితమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు. ఉదాహరణకు, మీరు ఎన్నడూ ఊహించని రీతిలో బోనసులు కూడా వస్తాయి. కొన్ని నెలలు ఇలాంటి సాధన చేసిన తర్వాత నా శరీరంలో యవ్వనత్వం చోటు చేసుకుంది. ఈనాడు నేను 10 ఏళ్ళ మునుపటి కన్నా 10 ఏళ్ళు చిన్నదానిలా కనిపిస్తాను. మీరెవరో, మీరేంటో, మీరేం చేస్తారో ప్రేమించుకోండి. మిమ్మల్ని చూసి, మీ జీవితాన్ని చూసి ఆనందంతో నవ్వుకోండి. మిమ్మల్ని ఏదీ అంటలేదు. ఇదంతా తాత్కాలికమే. మీరు ఎలాగైనా వచ్చే జన్మలో ఇదే విషయాలను విభిన్నంగా తప్పక చేస్తారు. అటువంటప్పుడు వచ్చే జన్మ దాకా ఎందుకు వేచి చూడడం? ఇప్పుడే మనం ఎందుకు విషయాలను విభిన్నంగా చేయడం మొదలు పెట్టకూడదు? నార్మన్ కౌసివ్ అనే రచయిత తనను మరణపు అంచుల దాకా తీసుకువెళ్ళగలిగిన రోగాన్ని తన లాఫింగ్ థెరపీతో నయం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు ఆ రోగానికి కారణమైన ఆలోచన విధానాలను వదిలిపెట్టలేకపోయాడు. కావున అతడు అలాంటిది ఇంకోటి తన శరీరంలో సృష్టించుకున్నాడు. అయినా మళ్ళీ అతడు తనకు స్వస్థత చేకూర్చుకున్నాడులేండి, అది వేరే సంగతి. స్వస్థత కొరకు ఎన్నో దారులున్నాయి. అన్నింటినీ ప్రయత్నించండి. మీకు ఏవైతే అనువుగా ఆసక్తిదాయంగా ఉంటాయో వాటినే ఉపయోగించండి. మీరు నిద్రలేకి జారుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మీ జీవితంలో మీకు చేకూరుతున్న శుభాలకు థ్యాంక్స్ చెప్పుకోండి. మీకు మరిన్ని శుభాలు చేకూరుతాయి. సాధారణంగా అందరూ రాత్రి పడుకునే ముందు న్యూస్ విని కానీ టీవీ న్యూస్ కానీ చూసి పడుకోరు. న్యూస్ అంటే జరిగిన ఘోరాలు, విధ్వంసాల మరియు వినాశనాల లిస్ట్. వాటిని మనం మన కలలోకి తీసుకొని పోనవసరం లేదు. నిజానికి ఎంతో స్వస్థత జరిగే ప్రక్రియ మన స్వప్నావస్థలో జరుగుతుంది. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని పడుకోండి. పొద్దున కల్లా మీకు ఆ సమాధానం అందుతుంది. మీ శరీరంలో ఏదైనా భాగానికి ఆరోగ్యం చేకూర్చాలన్నా కూడా నిద్రలో ఆ భాగానికి ప్రాణశక్తి చేరి స్వస్థత చేకూరుతుందని భావించి పడుకోండి. మీకు త్వరలోనే ఆరోగ్యం చేకూరుతుంది. ఎప్పుడూ నిశ్చితంగా నిద్రలేకి జారుకోండి. ఈ జీవితమే, ఈ జీవన విధానమే మీకు అండగా ఉందన్న భావంతో పడుకోండి. మీకు మీ జీవితంలో అత్యున్నతమైన శుభాలను, అత్యంత గొప్ప ఆనందాలను అందించే పనిలో ఈ సృష్టి సదా మునిగి ఉంటుందని భావించి ఈ సృష్టి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోండి. ఈ సాధనలన్నీ చాలా కష్టమని భావించి నిస్తేజంగా ఎప్పుడూ ప్రయత్నించకండి. ప్రతి ప్రయత్నాన్ని తమాషాకు చేయండి, లేదా ఒక ఆట ఆడుతున్నట్లుగా ఆనందంగా చేయండి. ఉదాహరణకు, క్షమాతత్వాన్ని సాధన చేసేటప్పుడు కానీ, లేదా క్రోధాన్ని వదిలిపెట్టేసేటప్పుడు కానీ సాధనలను చాలా తమాషాగా చేయొచ్చు. ఒక వ్యక్తిని కానీ, ఒక పరిస్థితిని కానీ వదిలిపెట్టడం మీకు కష్టమైతే ఆ వ్యక్తి పైన కానీ, ఆ పరిస్థితి పైన కానీ ఒక పాట రూపంలో మీరు కోరుకునే మార్పులన్నింటినీ వ్రాయండి. అలా ఆ చిన్న పాటను పాడుకుంటూ ఉంటే మీ మనసు తేలికైపోయి మీకు కావలసిన మార్పుని సృష్టించుకోగలుగుతారు. నా క్లయింట్కి ఈ స్వస్థత గురించి చెప్పేటప్పుడు కానీ, సాధనలు చేయించేటప్పుడు కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారిని నవ్వులతో నింపేస్తాను. మనకు ఆ విషయంపై ఎంతగా నవ్వులు చిందిస్తామో అదంత సులభమైపోతుంది. నీలో సైమన్ నాటకంలో లాగా మీ సమస్యను చూసుకుంటే గనక మీరు కూర్చున్న చోటే నవ్వులు చిందిస్తారు. ఆ నాటకంలో ఆనందము, విషాదము రెండూ ఒకటే. అది మీరు చూసే కోణంపై ఆధారపడి ఉంటుంది. మానవులంతా వెర్రివారో! మీ యొక్క ఈ పరివర్తన ప్రక్రియను ఎంతో సంతోషకరంగా, సుఖకరంగా చేసేందుకు వీలైనన్ని విధానాలంటిని ప్రయత్నించండి. తమాషా చూడండి. నేనున్న రోజు ఈ విధంగా అనుకోవాలి. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నేను నాకు అండగా నిలబడతాను. ఈ జీవితమే నాకు అండగా ఉంది. సాధన చేయడం వల్ల నా చుట్టూ మరి నా జీవితపు అన్ని కోణాల్లోనూ మార్పులు సంభవించడం నేను గమనిస్తున్నాను. నేర్చుకునే విధానాన్ని నేను వీలైనంత ఆనందదాయకంగా మార్చుకుంటాను. నా జీవితంలోని ప్రతిరోజు కృతజ్ఞతాభావంతోనూ ఆనందంతోనూ మొదలవుతుంది. ఆ రోజులో నేను చేయబోయే సాహసం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను.
ఎందుకంటే అంతా మంచి జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి నేను ఎవరినో నేనేంటో నేను చేసే ప్రతి పనిని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ జీవితము వ్యక్తపరుస్తున్న ప్రేమకు ఆనందానికి నేను సజీవ సాక్ష్యాన్ని. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది, అంతా సవ్యంగా ఉంది, అంతా సవ్యంగా ఉంది. థ్యాంక్ యూ.